ఈరోజు నా సందేశం ఏంటంటే 7 స్టార్స్ ఇన్ క్రిస్మస్. ఏంటండి 7 స్టార్స్ ఇన్ క్రిస్మస్. క్రీస్తు జననంలో కనిపించినటువంటి 7 నక్షత్రాల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఒక ఊరిలో ఇలాగే క్రిస్మస్ ఆరాధన జరుగుతూ ఉందంటండి. జరుగుతూ ఉన్నప్పుడు చాలామంది పెద్దవాళ్ళని పిలుస్తూ ఉంటారు కదండి. ఊరు పెద్దల్ని పిలిచారు, నాయకుల్ని పిలుస్తారు, మరి గొప్ప గొప్ప వారిని పిలుస్తూ ఉంటారు. అయితే వారికి అర్థమైన రీతిలో వారు క్రిస్మస్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈ ఊరిలో జరుగుతున్నటువంటి ఈ క్రిస్మస్ సందేశానికి ముందు ఒక వ్యక్తికి ఇచ్చి, పెద్దవారికి ఇచ్చి, మీరు ఒక మాట మాట్లాడండి, గ్రీటింగ్స్ చెప్పండి అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి నిలబడి చెప్పాడంట, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా ఉత్సాహంగా ఉంది, అంత మాత్రమే కాదు కానీ చాలా నేను హృదయం అంతా నిండిపోయినటువంటి సంతోషంతో గంతులు వేస్తూ ఉన్నాను అన్నాడంట. అయితే అక్కడ కూర్చున్న వారందరూ కూడా ఆలోచిస్తున్నారంట, ఏంటి ఇంత సంతోషాన్ని ఈయనకి ఏం కలిగించింది, ఇంత ఆనందాన్ని కలిగించింది ఏంటి? ఒకవేళ ఈ ఊర్లో ఉన్న వారంతా కూడా రక్షణ పొందారా, మారు మనసు పొందారా, లేదా దేవుని దగ్గరికి వచ్చేస్తున్నారా, దేవుణ్ణి అంగీకరిస్తున్నారా, ఏంటి ఆ సంతోషకరమైన వార్త ఏంటి? ఆయన చాలా ఎమోషనల్గా చెప్తా ఉన్నాడంట, ఒక బిగ్గరగా స్వరంతో చెప్తా ఉన్నాడంట. ఏంటి అని అందరూ ఆలోచిస్తా ఉంటే ఆయన ఒక మాట చెప్పారంట, నేను చేయలేనటువంటి పని కూడా ఈ సంఘంలో ఉన్న యవనస్తులు చేశారు, అందుని బట్టి నా హృదయం గంతులు వేస్తుంది అన్నాడు. అందరూ ఆలోచిస్తున్నారు, ఏం చేశారని చూస్తూ ఉంటే ఆయన ఒక మాట చెప్పాడంట, నేను పెట్టాలనుకున్న స్టార్ని, చాలా పెద్ద స్టార్ నేను మందిరం మీద పెట్టాలనుకున్నాను, ఇవ్వాలనుకున్నాను, అది నేను ఇవ్వలేకపోయాను, కానీ ఈ సంఘంలో ఉన్న యవన బిడ్డలందరూ ఆ స్టార్ని వీళ్ళు ఇచ్చారు అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు అర్థమైందండి? ఆయన ఆలోచన అంతా ఎక్కడుందండి? స్టార్ మీద ఉండిపోయింది. మన గృహాల్లో క్రిస్మస్ అనగానే పెట్టే స్టార్స్ని అందరూ పెడతాం, కానీ ఆ స్టార్స్ అన్నీ కూడా బాగా కాస్ట్లీ స్టార్స్ అనుకోండి, ఒక 2 సంవత్సరాలు ఉంటాయి. నార్మల్ స్టార్స్ అయితే ఒక 2-3 నెలల్లో అవి పోతూ ఉంటాయి. అయితే ఈ స్టార్స్ లేకపోతే రకరకాల స్టార్స్ గురించి చెప్పట్లేదు, కానీ క్రీస్తు జననంలో ఉండి 2025 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ప్రకాశిస్తూ మనకు ఒక మాదిరిని చూపిస్తున్నటువంటి స్టార్స్ని గురించి మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. నా సందేశంలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నానండి. ఎంతమంది స్టార్స్లా ఉండాలనుకుంటున్నారు? 2025 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా ప్రకాశించినటువంటి ఆ యొక్క స్టార్స్ని 7గురిని మీకు పరిచయం చేయాలని ఆశపడతా ఉన్నాను. అయితే ప్రతి సంవత్సరం ఎన్నో క్రిస్మస్ సందేశాలు వింటున్నాం, కానీ మనలో ఆ క్రిస్మస్ సందేశం అనేది మన హృదయంలో నాటబడాలి. ఆ విన్న మాటలు మన హృదయంలో పనిచేస్తూ ఆ వాక్యానుకూలంగా మనం జీవించినప్పుడు మాత్రమే నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మనం పొందుకుంటాం. మొట్టమొదటిగా చూద్దాం, చూడండి. మొదటి స్టార్ ఎవరంటే లూకా సువార్త 2వ అధ్యాయము 15-18 వచనాలతో, ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు, మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండి అని ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. చాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎవరండి వీరందా? మొట్టమొదటి స్టార్లు ఎవరండి? గొర్రెల కాపర్లు. గొర్రెల కాపర్లు మీ అందరికీ తెలుసు. గొర్రెల కాపర్లు అంటే ఆ దినాల్లో ఎక్కడుండేవారు? వారంతా కూడా ఊరి చివరిలో ఉన్న పొలాల మధ్యలో వారి మందని కాసుకుంటూ ఉండేవారు. గొర్రెల కాపర్లు అనగా ఎన్నిక లేనటువంటి వారు. కొన్ని ప్రాంతాల్లో గొర్రెల కాపర్లను అసలు లెక్కలోనే వారు తీసుకోరు, వారిని ఏమాత్రం కూడా లెక్కించరు. అలాంటి ఈ గొర్రెల కాపరుల దగ్గరికి ఎవరు వచ్చారండి? దేవుని దూత వచ్చి చెప్పిన మాట ఏంటంటే, ఈ గొర్రెల కాపరులకు ఒక శుభవార్త చెప్తా ఉంది, ఇదిగో బెత్లెహేములో కన్య గర్భమందు ఒక కుమారుడు పుట్టి. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ స్టార్స్ వీళ్ళు ఎలా అయ్యారు? గొర్రెల కాపర్లు ఎలా స్టార్స్ అయ్యారంటే, గొర్రెల కాపర్లు అనగా పామర్లు కదండి, కొంచెం విద్య లేని వారే ఉంటారు ఎక్కువగా ఆ దినాల్లో. అయితే వీరంతా కూడా ఆ అర్ధరాత్రి వేళ పొలములో ఉంటూ వారి మందను కాసుకుంటూ ఉన్నప్పుడు ఒక తెలియనటువంటి దేవదూత రూపంలో ఒక వ్యక్తి వచ్చి, మీరు వెళ్ళండి, ఆ బాలుని చూడండి అని చెప్పినప్పుడు ఆ దూత వెళ్ళిపోయిన వెంటనే, సాధారణంగా మనం ఆలోచన చేస్తే ఎక్కువగా చదువుకోలేని వాళ్ళు ఎవరి మాట వినరండి. ఎక్కువగా అంటే పామర్లైన వారు ఏంటంటే వాళ్ళకు ఒక ఆలోచన ఉంటుంది, వారికి ఒక ఉద్దేశం ఉంటుంది, వారు ఏదనుకున్నారో అదే చేయాలనుకుంటారు. కానీ వీరంతా కూడా ఎలా ఉన్నారంటే, దూత చెప్పిన మాట వినిన వెంటనే
ఒకరితో ఒకరు చెప్పుకొని బయలుదేరి అక్కడికి వెళ్ళారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీరు ఎలా నక్షత్రాల్లాగా అయ్యారంటే నేను చెప్తాను. వీరికి దూత రక్షకుని గురించి చెప్పినప్పుడు ఏం చేశారంటే తమ మందను విడిచిపెట్టి బయలు వెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మంద ఏంటండి? వారికి జీవనాధారం. ఆ మంద ఏంటండి? వారి పోషణ, వారి కుటుంబాలను పోషించేది. ఆ గొర్రెల్ని విడిచిపెట్టేస్తే ఏ సింహమో ఏ ఎలుగుబంటో తినేస్తే వారి జీవితాలు, వారికి జీవనాధారం ఏది? కానీ అదేమీ ఆలోచించలేదు. వారంతా కూడా ఆలోచన చేసుకుంది ఏంటంటే లోక రక్షకుడు పలానా చోటను జన్మించాడు గనక మనం అక్కడికి వెళ్ళాలని ఐక్యతతో ఒకరికొకరు మాట్లాడుకొని తమ మందను విడిచిపెట్టేశారు మొట్టమొదటిగా. రెండోదిగా చూస్తే పొలములోంచి బయటకు వచ్చారు. పొలము అంటే లోకానికి సాదృశ్యంగా ఉంది. లోకంలో ఉన్నదేంటి మనందరికీ తెలుసండి. లోకంలో ఉన్నదేంటండి? ధనాశ, నేత్రాశ, శరీరాశ, జీవపుడంబము, ఇంకా అసూయ, ద్వేషం, పగ, మత్సరము, కలహము, అసూయ, ఇలాంటివన్నీ కూడా లోకంలో ఉన్నాయి. వాటన్నిటి నుంచి విడిచిపెట్టి ముందుకు రావడానికి ఇష్టపడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు అనేక సంవత్సరాలుగా క్రిస్మస్లు జరుపుకున్న మన జీవితాల్లో మనమున్న స్థితిని విడిచి ముందుకు వచ్చేవారిగా ఉండాలి. ఈ గొర్రెల కాపరులు తమ జీవనాధారమైనటువంటి ఆ మందను విడిచిపెట్టేశారు. ఆ పొలం నుంచి బయటకు రావడానికి ఇష్టపడ్డారు. అయితే ఈ రోజు క్రిస్మస్ జరుపుకున్న మన జీవితాల్లో పాత జీవితాన్ని విడిచిపెట్టి ముందుకు రావడానికి ఇష్టపడుతున్నామండి. ఇంకా అదే స్వరము, ఇంకా అదే మాట, ఇంకా అదే ప్రవర్తన, ఇంకా అదే చూపులు కలిగి నీవెన్ని సంవత్సరాలు క్రిస్మస్కి వచ్చినా కూడా అది నీ క్రిస్మస్ సందేశం నీలో ఫలించదు. అది దేవుని మహిమపరిచే క్రిస్మస్గా ఉండదు. ప్రియ దేవుని సంఘమా, ఈ లోకాన్ని విడిచిపెట్టి, లోకాశలను విడిచిపెట్టి నీ కొరకు జన్మించినటువంటి యేసుక్రీస్తు దగ్గరకు నువ్వు ఎప్పుడైతే పరిగిడి వస్తావో, నీ చుట్టుపక్కల ఉన్న వారితో ఎప్పుడైతే వారిని తీసుకుని వస్తావో, ఎప్పుడైతే నీకున్నటువంటి మొదటి ప్రాధాన్యతను దేవునికి ఇవ్వడానికి ఇష్టపడతావో, అప్పుడే నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని నీవు పొందుకుంటావు. ఈ గొర్రెల కాపురులు చేసిన రెండో పని ఏంటో తెలుసండి? ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారంట. వెళ్దామండి, వెళ్దామా. ఐక్యత కలిగి వీరంతా చేసిన పని ఏంటి? వారు విన్న వాటిని, కన్న వాటిని ప్రచురపరుస్తూ వెళ్ళారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2021 సంవత్సరంలో క్రిస్మస్ చేసుకున్నాం. మనందరం చేసుకున్నామండి. అప్పటి ఫోటోకి ఇప్పుడు ఫోటోకి చూసుకోండి ఒకసారి. మీ మొఖాలు మారిపోయినాయా లేదండి? మన వస్త్రాలు మారినాయి, మన ముఖాలు మారిపోయినాయి, ఆరోగ్యాలు మారిపోయినాయి, అన్నీ మారుతున్నాయి. కానీ మారంది ఏదన్నా ఉంది అంటే మన హృదయం మారట్లేదు. నమ్మిన వారు ఒకసారి దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. మన హృదయం మార్చబడితేనే నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మనం పొందుకునేవారం. ఎందుకు వీరిని స్టార్స్ అన్నానంటే మొదటి ప్రాధాన్యత దేవునికి ఇచ్చారు. వారి జీవనాధారాన్ని పక్కన పెట్టారు. ఒకరితో ఒకరు కలిసి మాట్లాడుకున్నారు, ఐక్యంగా వచ్చారు, దేవుని చూచారు. చూసిన వారు కాముగా వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోవాలి. చాలామంది మందిరాలకు వస్తారు, ఆదివారం ఆరాధన అయిపోయిన వెంటనే అమ్మో అర్జెంటుగా ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి ఎవరి కాళ్ళు ఎవరితో మాట్లాడకుండా గృహాలకు వెళ్ళిపోతారు. ఎంతో అర్జెంట్ పని. కానీ ఈ గొర్రెల కాపరులు చేసిన పని ఏంటో తెలుసండి? ఒకరితో ఒకరు చెప్పుకొని వచ్చేటప్పుడు వారు ఏదైతే చూచారో, ఏదైతే కన్నులారా విన్నారో, చెవులారా చూచారో, కన్నులారా విన్నారో దాన్ని గూర్చి ప్రకటించుచూ వచ్చారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని సంఘమా, క్రిస్మస్లు జరుపుకుంటున్న మనము నీ జీవితంలో అద్భుతం చేసిన దేవుణ్ణి, నీ జీవితంలో ఒకప్పుడు లోకంలో ఉన్న నీ జీవితాన్ని విడిపించి ఆయన వెలుగులోకి నడిపించిన దేవుని గురించి ఇతరులకు ప్రకటించే వారంగా ఉన్నామా? అలా ప్రకటిస్తేనే నిజమైన స్టార్స్గా దేవుని కొరకు మనం ప్రకాశించగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుని కొరకు మనం చేయాల్సిన పని ఏంటి? వీరిని ఎందుకు స్టార్స్ అన్నానంటే వారి ప్రాధాన్యత అంతా ఎవరి మీదండి? దేవుని మీద పెట్టారు. ఈరోజు దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారండి. అందుకే సంఘాలు చాలా బలహీనపడిపోతా ఉన్నాయి. మొదటి ప్రాధాన్యత కుటుంబానికి, బిడ్డలకి, మనకున్నటువంటి వ్యాపారాలకి, మనకున్నటువంటి మరి అన్నిటికి ఇచ్చిన తర్వాత ఎప్పుడో ఒక్కసారి దేవునికి ఒక అవకాశం ఇస్తా ఉన్నారు. ఈ సంవత్సరంలో నిజ క్రిస్మస్ ఆనందాన్ని మనం అనుభవించాలంటే, ఆ నిజ క్రిస్మస్ ఆనందం మన జీవితాల్లో మనం పొందుకొని ఆ బాలుడైన యేసయ్య మన హృదయాల్లో ఉండి మన గృహాల్లో ఉండాలంటే మనము కూడా మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలండి? యేసయ్యకి ఇవ్వాలి. మనకి ఏది ఇంపార్టెంటో దాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు పరుగులు పెట్టాలి. మనం చూసిన దాన్ని ఇతరులకు పంచేవారంగా ఉండాలి. ఐక్యతతో ప్రభు సన్నిధికి వచ్చేవారిగా ఉండాలి. రెండోదిగా చూద్దాం. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయం 38వ వచనం ఒకసారి చదవండి. దయాప్రాప్తురాలా నీకు శుభమని చెప్పి, మరియు ప్రభువు దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగునుగా కానీ
చాలండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఎవరండి? మరియ కనబడతా ఉంది. కన్యక అయినటువంటి మరియ అని చెప్తున్న మాట ఏంటో తెలుసండి? తన్ను తాను సంపూర్ణంగా దేవునికి సమర్పించుకుంటూ ధైర్యంగా ఒక మాట చెప్తుంది. ఏంటో తెలుసండి? అయ్యా, నీ దాసురాలనైనా నాకు నీ మాట చొప్పున జరగనిమ్ము. తనకొచ్చే అవమానం ఏంటో తెలుసు, తన స్థితి ఏంటో తెలుసు, ఈ యొక్క ఒప్పందానికి ఒప్పుకుంటే తన జీవితం ఏమైపోతుందో తెలుసు. మరి ఎలాంటి హింసను, ఎలాంటి అవమానాన్ని భరించాలో, ఎలాంటి నిందను అనుభవించాలో తెలిసిన మరి అంటుంది, తన్ను తాను దేవునికి సజీవ యాగంగా సమర్పించుకొని ఆమె చెప్తున్న మాట ఏంటో తెలుసా? అయ్యా, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఈరోజు మనం మందిరానికి వస్తున్నాం, కానీ మనల్ని మనం ప్రభువుకి అర్పిస్తున్నామండి. యవన కాలంలో ఉంది మరియా, వివాహంలో అడుగు పెట్టాల్సింది, వివాహంకు వరుడు కూడా సిద్ధపరచబడి ఉన్నాడు. కానీ ఈ ఆలోచనలు ఏమీ ఆమెకు కనబడలేదు. కానీ పరిశుద్ధురాలైనటువంటి మరియ చేస్తున్న పని ఏంటో తెలుసా? దేవుని దూత మాటకు లోబడి నీ మాట చొప్పున నాకు కలుగునుగా, నిందైనా అవమానమైన మరణమైన ఏదైనా నీ తర్వాతే నాయన అని చెప్పి తన్ను తాను సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవడానికి ఇష్టపడింది. రోమాపత్రిక 12 మొదట్లో ఏమంటాడండి పౌలు భక్తుడు? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును అనుకూలముగా సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించాలి. ఎన్నో క్రిస్మస్లు జరుపుకుంటున్నాం, కానీ దేవునికి ఏమి సమర్పిస్తున్నాం? దేవునికి ఏమి ఇస్తున్నాం? మనం ఇచ్చే కానుకను చూడండి, మన దేవుడు మన యొక్క హృదయాన్ని చూస్తాడు. నీవెంత ప్రేమతో దేవుని ఆరాధిస్తున్నావు, నువ్వెంత ఆసక్తితో దేవుని సన్నిధికి వస్తున్నావు, నీకున్న దాంట్లో ఎంత సంతోషంగా దేవునికి ఇస్తున్నావు, ఎంత సమయాన్ని దేవునితో గడుపుతున్నావో ఇది నీ హృదయంలోంచి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఇది చూస్తున్నాడు గనక ఈ దినాన దేవుని సన్నిధిలో ఉన్న మనం మరియ వలె మన హృదయాలు సంపూర్ణంగా దేవునికి సమర్పించుకునే వారిగా ఉండాలి. దేవుని భయం లేని ఆ దినాల్లో, ఆ భయంకరమైన జనాల మధ్యలో తన పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ మరి ఆమె తన జీవితాన్ని దేవునికి అప్పగించిందని. ఈరోజు 4 వ్యక్తులు ఒక చోట ఉంటే 5వ వ్యక్తి ఆటోమేటిక్గా వారికిలాగా మారిపోతా ఉన్నాడు. అందుకే సామెత చెప్తారు కదండి, 6 నెలల సహవాసం చేస్తే వీళ్ళు వాళ్ళు అయిపోతారు. కానీ మరి అలా అవ్వలేదండి. ఆ లోకమంతా ఎంతో దారుణమైన చీకటి దినాలు అవి. మరియ జీవిస్తున్న దినాలు ఎలాంటివండి? చీకటి దినాలు, దేవుని భయం లేని దినాలు, దేవుని వాక్కు లేని దినాలు, దేవుడు మాట్లాడినటువంటి దినాల్లో ఉన్న మరియ తన్ను తాను పరిశుద్ధంగా కాపాడుకుంది. అంత మాత్రమే కాదు, కానీ దేవదూత చెప్పిన మాటకు విధేయత చూపించింది, లోబడింది. అంత మాత్రమే కాదు, ఆమె అంటున్న మాట ఏంటి తెలుసా? నా దేవుడు నా దీనురాలనైన నా స్థితిని మార్చాడు అని చెప్పి సంతోషంతో దేవుని స్తుతిస్తాం. మన ముందు మరణం కనబడినప్పుడు, మన ముందు నింద ఉన్నప్పుడు, మనల్ని అవమానిస్తా ఉన్నప్పుడు ఎంతమంది అండి సంతోషంగా దేవుని స్తుతించగలుగుతాం? ఎందుకు ఈ నిందలు, ఎందుకు ఈ అవమానాలు, నాకేనా అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయేవారు ఉన్నారు. కానీ ఆ దినాల్లో మరియ జీవితాన్ని ఒక ప్రత్యేకమైన నక్షత్రంగా ఈ దినం వరకు దేవుడు ఎందుకు ఉంచాడంటే, ఆమెలో ఉన్నటువంటి సమర్పణ, ఆమె చేసుకున్నటువంటి అర్పణ, దేవునికి తన్ను తాను అర్పించుకున్న విధానం, దేవునికి భయము కలిగి జీవించినటువంటి విధానాన్ని బట్టి మరియను దేవుడు ఎన్నుకున్నాడు. ఆ దినాల్లో చాలామంది స్త్రీలు మనలాంటి వారే ఉన్నారు. అందరూ ఆశతో ఎదురు చూశారు. నా హృదయంలో, నా గర్భంలోంచి యేసు ప్రభువారు రావాలి, లోకరక్షకుడు నేను లోకానికి అందించాలి అని చెప్పి చాలా ఆశతో ఆసక్తితో ఉన్నవారు ఉన్నారు. లైన్లు కట్టే ఉంటారు. కానీ దేవుడు ఎందుకు మరియను కోరుకున్నాడు? ఒక నక్షత్రంగా ప్రకాశించే జీవితాన్ని మరియకి ఎందుకు ఇచ్చాడు అని అంటే, ఆమె పరిశుద్ధత కలిగి తానెక్కడ ఉందో, తాను ఏమై ఉందో అని చెప్పి భయముతో భక్తితో దేవుని కొరకు ప్రత్యేకించుకుంది, పరిశుద్ధంగా జీవించింది, తన్ను తాను దేవునికి ప్రతిష్ఠించుకుంది. గనకనే ఈ రోజు కూడా, ఈ 2025 సంవత్సరంలో కూడా ఆమె ప్రకాశిస్తానే ఉంది. ఇంకా రానున్న తరాల్లో కూడా ఆమె ప్రకాశిస్తుంది. క్రిస్మస్ అంటే మరియని గురించి సందేశం లేకుండా ఎక్కడ ఏ సందేశం కూడా ఉండదండి. అటువంటి ధన్యురాలుగా మార్చబడింది మరియ. 3వదిగా చెప్తాను చూడండి, 3వ స్టార్ ఏంటో చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 19 నుంచి 25 వచనాలు. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనిచుండగా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మలు. చాలండి, ఇవన్నీ మనం వింటూనే ఉన్నాం. ఇక్కడ 3వ స్టార్ ఎవరో తెలుసండి? యోసేపు.
ఎలా స్టార్ అయ్యాడు యోసేపు అని అంటే, ప్రభువు పనిలో తన వంతు సహకారాన్ని అందించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పని చేసేవారు, పాత్రలుగా ఉపయోగపడేవారు ఎంత ముఖ్యమో ఆ పనికి సహకారులు కూడా అంతే ముఖ్యమండి. ఈరోజు ఒకరికొకరు సహకరించుకోవడం అనేది చాలా కష్టమైపోయిన దినాలు. పూర్వ దినాల్లో అయితే పల్లెటూరులో కానివ్వండి, ఎక్కడైనా ఒక గృహంలో పెళ్లి జరిగితే ఆ వీధిలో ఉన్నవారంతా కూడా సహకరించుకునేవాళ్ళు. మేమేం చేయాలి, మమ్మల్ని ఏమన్నా చేయమంటారని చెప్పి సంతోషంగా ఆ వీధిలో ఉన్నవాళ్ళు, రక్త సంబంధులు అందరూ కలిసి ఒకళ్ళనొకరు సహకారం అందించుకుని ఘనంగా వివాహాలు జరిగించేవారు. కానీ ఈరోజు మంచికి సహకారం లేదు, చెడ్డకి సహకారం లేదు. మా చిన్నప్పుడు ఎవరైనా చనిపోతే వీధి అక్కడికి వెళ్ళిపోయేవారు చూడడానికి. ఇప్పుడు వెళ్తున్నారండి, ఇదంతా కామన్, ఎవరో చనిపోతే నాకెందుకు, ఎవరో ఎక్కడో ఏదో అయితే నాకు అనవసరం, నేను బాగున్నాను, నా ఫ్యామిలీ నేను బాగున్నాను అనుకునేవాళ్ళని. అయితే యోసేపును సహకారి అని ఎందుకన్నానంటే, తాను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు యవనస్తుడే, కానీ దేవుని మాటకు విధేయత చూపించాడు. తన వంతు సహకారం, నేనేం చేయాలో అది చేస్తాను, దేవుడు చెప్పాడు కనుక మరియను విడిచిపెట్టకుండా తన వంతు సహకారాన్ని అందించిన వాడు. కానీ చాలామంది అనుకునేది ఏంటంటే, వాళ్ళే ప్రముఖులండి సంఘములో, వాళ్ళే పెద్దవాళ్ళండి, వాళ్ళు చేస్తే చాలు, మాకే పేరు లేదు, ఏ ప్రత్యేకత లేదు అని చెప్పి అనుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. కనుక ఇవదే కాలం దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటో తెలుసండి, దేవుని కోసం నిలబడిన వారు ఎంత ముఖ్యమో వారితో సహకరించి వారిని నడిపించే వారు కూడా అంతే ముఖ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని ఒక్కసారి చదువుదామండి. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ ఆ ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొంచున్నాను. మీ బైబిల్లో అండర్లైన్ చేసుకోండి. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవుని పనిలో దైవజనుడితో వెళ్తే అది నీ సహకారం, నీ పేరు బైబిల్ గ్రంథంలో ఉంటుంది. దేవుని పనిలో, సువార్త పనిలో నువ్వు చేపలు వేస్తే అది నువ్వు దేవుని సన్నిధిలో చేసిన సహకారిగా నువ్వు పని చేసావు కనుక నీ పేరు జీవ గ్రంథంలో ఉంటుంది. నువ్వు దేవుని పనిలో దేవుని దాసులకు కానివ్వండి, సువార్త పనిలో సహకరిస్తే నీ పేరు ఎక్కడ రాయబడుతుందమ్మా? ఇంకా డైరెక్ట్గా జీవ గ్రంథంలో. కానీ ఈరోజు సహకారులు చాలా తక్కువైపోయారు. వారికి ప్రాధాన్యత ఇస్తేనే, వారికి ఇంపార్టెన్స్ ఇస్తేనే ముందుకు వస్తారు తప్ప లేకపోతే నాకేం పని లేదు సంఘం. అలా అనుకుంటే ఎప్పటికీ నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించలేం. కానీ నేనేం చేయగలను, ప్రభు కోసం నేనేం చేయాలి, సువార్త పనిలో నేనేం చేయాలి, దైవజనులకు నేనేం చేయాలని ఎప్పుడన్నా ఎవరైనా అడిగి ముందుకు వచ్చిన వారు ఉన్నారండి? అలాంటి వారు ఉంటే మీ పేరు ఆల్రెడీ ఎక్కడుందమ్మా? జీవ గ్రంథంలో ఉంది. అలాంటి వారు చాలా మంది ఉన్నారు. నేను ఈ పని చేస్తానండి, సేవలో ఈ సహకారం అందిస్తాను, చాలా మంది ఉన్నారు. అందుని బట్టి సంతోషిస్తున్నాను. వారి పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయని తెలియజేయడానికి కూడా చాలా సంతోషిస్తాను. ప్రియ దేవుని సంఘమా, సహకారం చాలా అవసరమండి. మోషే భక్తుడు కొండపై ఉండి ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి వెళ్ళినప్పుడు రెండు వైపులా ఉండి సహకారం అందించిన వారిని బట్టి విజయాన్ని మనం పొందుకున్నాం. బలహీనుడైపోతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజల్లోంచి 2 వ్యక్తులు వచ్చి మోషే చేతులు పైకెత్తి సహకారాన్ని అందించారు. పౌలు భక్తుడు సువార్త సేవలో సాగిపోతున్నప్పుడు అనేక మంది అనేక రీతులుగా పరిచర్యలో సహకారం అందించారు. అది నీ పని చేయడం కానివ్వండి, ధనం ఇవ్వడం కానివ్వండి, సువార్త ప్రకటనలో ముందుకు వెళ్ళడం కానివ్వండి, మందిరాన్ని శుభ్రపరచడం కానివ్వండి, మందిరంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో కూడా సహకారులుగా ఉండాలి. అందరూ పాటలు పాడలేకపోవచ్చు, అందరూ వాక్యం ధ్యానించలేకపోవచ్చు, అందరూ ప్రార్థన చేయలేకపోవచ్చు. కానీ నీ వంతు సహకారం నువ్వు చేయగలిగే స్థితిలో ఇష్టపూర్వకంగా నీవు వస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందాన్ని నీవు పొందుకునేవారుగా ఉంటావు. 4వ స్టార్ ఏంటో చెప్తున్నాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 10వ వచనం వరకు మనం చదవక్కర్లేదు, ఇక్కడ కూడా నేను చెప్తా ఉన్నానండి. మత్తయి సువార్త 1:10 జ్ఞానులు మనకు కనబడతా ఉన్నారు. తూర్పు దేశపు జ్ఞానులు మనకి కనబడతా ఉన్నారు కదండి. జ్ఞానుల గురించి అందరికీ తెలుసు. సాధారణంగా బాగా చదువుకున్న వాళ్ళకి ఏదైనా ఒక మాట చెప్పామనుకోండి, కొంచెం జ్ఞానం ఉంటే వాళ్ళు ఏమంటారంటే, నాకు అన్నీ తెలుసు, నువ్వేం చెప్పక్కర్, నాకు చాలా జ్ఞానం ఉంది. ఈరోజు పిల్లలు చెప్పే మాట ఏంటంటే, తల్లిదండ్రులు ఏదని చెప్తే నువ్వు ఆగమ్మా నాకు చాలా తెలుసు అంట. ఎందుకంటే వాళ్ళు తల్లిదండ్రుల కంటే కొంచెం ఎక్కువ చదువుకున్నారు. కాకపోతే ఏదో దూరదేశాలు వెళ్ళి ఉండొచ్చు, లేకపోతే డాక్టర్స్ చదవచ్చు, ఇంజనీర్స్ చేయొచ్చు. కానీ తల్లికి ఉన్న అనుభవంతో కూడిన జ్ఞానంతో నీ జ్ఞానం ఏమాత్రం కూడా సరిపోదు. కానీ వాళ్ళకి తెలియదు. అది వాళ్ళు ఏమనుకుంటారంటే, నా జ్ఞానం చాలా గొప్పది కనుక మా అమ్మకి ఏమి తెలియదు, మా నాన్నకి ఏం తెలియదు, వీళ్ళంతా ఓల్డ్ పీపుల్ అని చెప్పి పక్కన పెట్టేస్తూ ఉంటారు.
దేవుని సంఘం ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, వీరు తూర్పు దేశపు జ్ఞానులు అని వ్రాయబడింది బైబిల్లో. తూర్పు దేశంలో ఏముందండి? ఉత్తర భాగాన సభాపర్వతమందు దేవుని యొక్క సింహాసనం ఉంది. ఆ స్థలం నుంచి వచ్చినటువంటి జ్ఞానులు వీళ్ళు కదండి. వీరే క్యాలెండర్లు కనిపెట్టే జ్ఞానులు. ఏదో చిన్న చిన్న సైంటిస్టులు కాదండి వీళ్ళు, చాలా జ్ఞానం కలిగిన వారు. రహదారులు, యెరూషలేం ప్రాంతానికి దారులు వేసినటువంటి జ్ఞానులు. మరి వారి జ్ఞానమంతా ఉపయోగించి ఎక్కడ ఏది జరుగుతుంది, ఎక్కడ ఏముంటుందని తెలుసుకునేటువంటి గొప్ప జ్ఞానులు, తత్వవేత్తలు, జ్ఞానం కలిగిన వారిగా ఈ జ్ఞానులు చూస్తున్నాం. కానీ వీరు ఒక నక్షత్రాన్ని చూసి ముందుకు వెళ్ళారంట. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. మీరేం చేశారండి? క్రీస్తు దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడ్డారు. ఈరోజు కొంచెం జ్ఞానం ఉంటే, నా జ్ఞానం చాలు, నా ధనం చాలు, దేవుడు అక్కర్లేదు, దెయ్యం అక్కర్లేదు అని చెప్పి వెళ్ళిపోతాను. కానీ దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానంతో నువ్వు దేవుని దగ్గరికి రాకపోతే నీకెంత జ్ఞానం ఉన్నా వ్యర్థమే. నీ జ్ఞానం నిన్ను ఎక్కడికి నడిపించాలండి? దేవుని దగ్గరికి నడిపించాలి. వారి యొక్క ఉద్దేశం ఏంటో తెలుసండి? అయ్యా, మేము జ్ఞానులమే కానీ మా జ్ఞానాధారము నీవు నాయన, జ్ఞాన సంపన్నుడు నీవు తండ్రి, నీవిచ్చిన జ్ఞానమే ఇదని చెప్పి ప్రణమిల్లడానికి ఇష్టపడి ఒక నక్షత్రాన్ని వెంబడిస్తూ పరుగులు పెట్టారండి జ్ఞానులు. ఈరోజు వస్తున్నామండి మనం జ్ఞానంతో దేవుని సన్నిధికి వస్తున్నామా? బుద్ధియు జ్ఞానము సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి. ఇది ఒకటి చదువుకొని వెళ్ళిపోయి ప్రార్థన చేసేసుకుంటాం కానీ అధిక జ్ఞాన సంపన్నుడైన దేవుని పాదాల దగ్గర రాగలుగుతున్నామా? ఆయన పాదాలు పట్టుకుంటున్నామా? అయ్యా, ఈ జ్ఞానం నీవిచ్చిందే, ఈ స్తోమత నీవిచ్చిందే, ఈ జీవం నీవిచ్చిందే, ఈ ఆరోగ్యం నీవిచ్చిందే ప్రభువా, నీకు వందనాలు, నాకు ఇచ్చిన జ్ఞానంతో నిన్ను స్తుతిస్తున్నానని చెప్పగలుగుతున్నామండి? ప్రియ దేవుని సంఘమా, ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరితో ఒకటే మాట చెప్తున్నాను. ఈరోజు నీవు ఈ స్థితిలో ఉన్నావంటే, ఒక మంచి యజమానుని కలిగి ఉన్నావంటే, ఒక చక్కటి కుటుంబాన్ని కలిగి ఉన్నావంటే, ఒక చక్కటి నాయన ఆత్మీయ దైవజనుడిని నీవు కలిగి ఉన్నావంటే కేవలం అది దేవుని కృప మాత్రమే. ఆయన జ్ఞానం ఇవ్వబట్టే నీవు ఈ సంఘంలోకి వచ్చావు. ఆయన జ్ఞానం ఇవ్వబట్టే నీ యొక్క సహకారం నువ్వు ఎంచుకున్నావు అని నేను అనుకుంటున్నాను కదండి. మన సొంత జ్ఞానంతో అయితే చేయలేం. దేవుని జ్ఞానం ఇచ్చాడు గనకనే ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. కనుక ఆ జ్ఞానులు చేసిన పని ఏంటండి? వారు నక్షత్రాన్ని వెంబడిస్తూ యేసు ప్రభువారు ఎక్కడున్నారో వెళ్ళారు. అంత మాత్రమే కాదు కానీ జ్ఞానులు కనుక వీళ్ళు ఏం చేశారండి? కానుకలు తీసుకుని వెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పుట్టినవాడు చిన్న బాలుడు, పుట్టిన ఆయన చాలా చిన్న బాలుడే, కానీ వారు దేవుని మాటను నమ్మారు. అక్కడ పుట్టినది చిన్న బాలుడిగా వారు అనుకోలేదండి. రాజులకు రాజు పుట్టాడని గ్రహించారు. ఈ లోకాల్ని ఏలేటటువంటి సర్వాధికారి అయినటువంటి రాజు అక్కడ ఉన్నాడని ఎరిగిన వారే వారు కానుకలు తీసుకొని దేవుని సన్నిధికి వచ్చారు. ఈరోజు దేవుడిని జీవితంలో నీకు ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి ఏం తీసుకొని వస్తున్నాం? మనం ఏమిస్తున్నామండి? వారు ఇచ్చిన కానుకల గురించి ఒక్క మాట చెప్తాను. క్రీస్తు రాజరికానికి గుర్తుగా వారు ఏం చేశారండి? బంగారాన్ని తీసుకొచ్చారు. ఎంత బంగారం ఉన్నా మనమే ధరించుకొని, ఎంత బంగారం ఉన్నా మనమే వేసుకొని, కొంతమందిని చూస్తే బంగారం మీదే విరక్తి వస్తుంది, ఉన్న బంగారం అంతా వేసుకుంటా ఉంటారు. కానీ ఇక్కడ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిన ఈ జ్ఞానులు ఏం చేశారంటే బంగారాన్ని తీసుకుని వచ్చి ఆయనకి సమర్పించారు. ఎందుకు అంటే ఆయన రాజులకు రాజుగా గుర్తించారు గనక, ఆయన రాజరికాన్ని గుర్తించారు గనక, రాజుగా రాబోతున్న యేసయ్య మెస్సయ్య ఇతనే, యేసయ్య ఇతనే అని ఎరిగిన వారిగా ఉన్న వీరేం చేశారంటే బంగారాన్ని తీసుకొచ్చి వారికి సమర్పించారు. రెండోదిగా బోళాన్ని తీసుకొచ్చారు. బోళం దేనికి సాదృశ్యం అండి? క్రీస్తు శ్రమకు సాదృశ్యంగా కనబడుతుంది. మూడోదిగా చూస్తే వీరు సాంబ్రాణిని తీసుకొని వచ్చారు. సాంబ్రాణి దేనికి సాదృశ్యం అంటే యేసు క్రీస్తు వారు ప్రధాన యాజకుడు అని చెప్పడానికి సాంబ్రాణిని తీసుకుని వచ్చారు. ఈరోజు ప్రియ దేవుని సంగమా, దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానంతో దేవుని దగ్గరికి వచ్చే వారంగా ఉండాలి. ఆ జ్ఞానంతో ప్రభుని ఆరాధించే వారిగా ఉండాలి. నిన్ను నీవు తగ్గించుకుని ప్రభు సన్నిధికి వస్తే ఈ లోకంలో నీకు గొప్ప అధికారాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఆనాటి జ్ఞానుల్ని ఎలా అయితే ఒక బలమైనటువంటి, ఒక మంచి సాక్షార్థమైనటువంటి స్టార్స్గా దేవుడు ఉంచాడో, నీ జ్ఞానమంతా ఉపయోగించి దేవుని సంధిలో నీవు పనిచేస్తే, నీ జ్ఞానాన్ని దేవుని కొరకు వాడితే ఈరోజు నీవు కూడా ఒక స్టారుగా వెలుస్తూ ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీరు ప్రాముఖ్యమైనది ఏంటంటే, నేను జ్ఞానిని కదా అని వీరు అనుకోలేదు. వీరి జ్ఞానంపై ఆధారపడలేదు, దేవుని జ్ఞానంపై ఆధారపడ్డారు. దేవునిపై ఆధారపడ్డారు కనుక వీరు దీవించబడ్డారు. ఐదోదిగా చూద్దాం. చూడండి, 5వ స్టార్ ఎవరో చూపిస్తాను మీకు. లూకాసు వార్త 1వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. ఎలిజబెత్ జేకర్లీ, ఇక్కడ ఫ్యామిలీ స్టార్ కనబడుతుంది మనకు. సింగిల్గా కాదండి, ఫ్యామిలీ స్టార్స్ కనబడుతున్నారు ఇక్కడ.
చాలా ఆశీర్వాదకరం, చాలా దీవెన కదండి. కుటుంబంగా దేవుని పరిచర్యలో ఉండడం, కుటుంబం అంతా దేవుని గణపరచడం, మరి భార్య భర్తలు ఇద్దరు ఏక మనసు కలిగి ఏకీభవించి దేవుని స్తుతించడం, దేవుని సన్నిధికి రావడం, దేవుని నామాన్ని గణపరచడం, దేవుని కొరకు బలమైన సాధనాలుగా బ్రతకడం అనేది చాలా ఆశీర్వాదకరమైనటువంటి సంగతి. కనుక ఈ 5వదిగా స్టార్ ఎవరంటే ఎలిజబెత్ జకర్యాల్. వీరేం చేస్తున్నారంటే దేవుడిచ్చిన సకలమైన ఆజ్ఞల చొప్పున జీవిస్తూ ఉన్నారు. ప్రతి దినము మర్చిపోకుండా దేవునికి ధూపం వేస్తూ ఉన్నారు, మరి ఆజ్ఞల ప్రకారం జీవిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు కానీ బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే వీరు నీతిమంతులను, నిందారహితులుగా ఉన్నారు, వీరు వృద్ధాప్యమందు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. వీరు ఎలా స్టార్స్ అయ్యారండి అని అంటే వారిలో ఒక నింద ఉంది, ఒక బాధ ఉంది, ఒక అవమానం ఉంది. మనందరికీ తెలుసు ఆ దినాల్లో బిడ్డలు లేకపోతే చాలా అవమానకరమైనటువంటి పరిస్థితి, వీధుల్లో కూడా రానిచ్చేటువంటి పరిస్థితి. కానీ వీరు ఎక్కడ ఎంచుకున్నారు? బిడ్డలు లేకపోయినా పర్వాలేదు, మా దేవునికి మమ్మల్ని మేము సమర్పించుకుంటామని భార్య భర్తలు ఇద్దరు కలిసి ఎక్కడున్నారండి? దేవుని మందిరంలోనే ఉంటున్నారు. నిత్యము దేవునికి ధూపం వేస్తూ ఉన్నారు, నిత్యము దేవుని స్తుతిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు కానీ క్రీస్తు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున నడుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పటి వరకు నడిచారండి? 30 ఏళ్ళు నడిచి వెళ్ళిపోలేదు, 50 ఏళ్ళు నడిచి బిడ్డలు లేరులే అని వెళ్ళిపోలేదు, కానీ వృద్ధాప్యము వరకు దేవుని ఆజ్ఞల ప్రకారం నడిచారు. ఎందుకు స్టార్స్ అంటే ఆ నింద, ఆ అవమానము, వాటి గురించి ఆలోచిస్తూ వారి జీవితాన్ని వ్యర్థపరచుకోలేదు, కానీ కలిగి ఉన్న దానితో దేవుని స్తుతించడానికి దేవుని మందిరంలో చేరారు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఈ క్రిస్మస్ ఆరాధనలో కూర్చున్న నీ జీవితంలో ఏ లోటు ఉందో, ఏ నింద ఉందో, ఏ అవమానం ఉందో మాకు తెలియదు, కానీ దేవునికి నీ లోటును అప్పగించి దాన్ని గూర్చి మర్చిపోయి, మన చింతను గూర్చి మర్చిపోయి అదంతా దేవుని పాదాల దగ్గర పెడితే దేవుడు నిన్ను ఒక అద్భుతమైన మాదిరికరమైన స్టార్గా మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. దేవుని కొరకు ప్రకాశించే వారిగా ఉన్నారు. దేవుడే వీరి గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఏమంటున్నాడండి? నిందారహితులు, నీతిమంతులు అయినా వారికి ఏముందండి? లోటు ఉంది. ఈరోజు చాలామంది నన్ను అడిగే ప్రశ్న ఏంటో తెలుసండి? 30 సంవత్సరాలుగా దేవుని మందిరానికి వెళ్తున్నామండి, మాకు పిల్లలు లేరండి. 30 సంవత్సరాలుగా వస్తున్నాం, మా పరిస్థితి ఇలాగే ఉందండి. 20 సంవత్సరాలుగా దేవుని నమ్ముకున్నాడు. ఏమి దేవుడు తన సమయంలో ఇచ్చే వరకు మనం కనిపెట్టి ఉండగలగడమే విశ్వాసం కదండి. వీరు వృద్ధాప్యం వరకు ఎదురు చూశారు. బిడ్డల కోసం ఎక్కడ అడిగినట్టు లేదండి, వాళ్ళు బాధపడినట్లేదు, చింతపడినట్లేదు, ఆ లోటును గురించి మర్చిపోయారు. ఈరోజు మన జీవితాల్లో ఉన్న లోటులు, చింతలు, బాధలు, కన్నీళ్ళు విడిచిపెట్టేసి దేవుణ్ణి ఆరాధించగలిగితే, దేవుని స్తుతించగలిగితే, దేవునిపైన నీకున్నటువంటి ప్రేమను వ్యక్తపరచగలిగితే దేవుడు నిన్ను ఒక స్టార్గా ఉంచుతాడు. అనేకులు ఎదుట నిన్ను ఒక సాక్షిగా ఉంచుతాడు. నీ ద్వారా అనేకులు దేవుని వద్దకు నడిపిస్తాడు. వీరు అడగకపోయినా దేవుడు వీరి ఆశను తీర్చాడా లేదండి? తీర్చాడు. కనిపెట్టి దేవుని సందులో ఉండడం ద్వారా వీరి ఆశను తీర్చడం మాత్రమే కాదు, కానీ మరి స్త్రీలందరిలో కంటే కూడా కనిన కుమారులందరికంటే ఒక ఘనమైన కుమారుడు, క్రీస్తు వారి యొక్క మార్గాన్ని సిద్ధపరిచే కుమారుడు, ఒక బలవంతుడైన కుమారుడు. తల్లిదండ్రులకి ఏది సంతోషం అండి? సంపూర్ణమైన సంతోషాన్ని ఏది కలగజేస్తుంది? బిడ్డలు ఎదుగుతున్నప్పుడు, బిడ్డలు ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు వారికి ఇంకా అన్నీ మర్చిపోతారు. వాళ్ళని చూస్తే చాలు, మా ఆనందం మీరే, మా అతిశయం మీరే అన్నట్టుగా వారిని చూసి పొంగిపోతాం. ఈ ఎలిజబెత్ జకర్యాలు కూడా అలాగే అయ్యి ఉంటారు. ఇంతకాలం మేము చేసినందుకు ఒక బలమైన బహుమానం, ఘనమైన బహుమానం, ఘనమైనటువంటి యోహాన్ ఎలాంటి వాడండి? యేసుప్రభు వారికే బాప్తిసం ఇచ్చాడండి. ఆయన మార్గాన్ని సరళం చేయడానికి వచ్చాడు. ఆయన కంటే ముందుగా వచ్చాడు. ఎంత ధన్యత! నీవు చేసే ప్రతి పనిలో, నీవు చేసే ప్రతి మరి దేవుని కొరకు నువ్వు ముందుకు వచ్చే ప్రతి విషయంలో దేవుడు ఎప్పుడూ మర్చిపోడు, కానీ దానికంటే రెండింతల ఆశీర్వాదం నీకు నాకు దేవుడు దాచి ఉంచుతాడు. కనుక ప్రియ దేవుని సంగమా, ఈ క్రిస్మస్ ఆనందాన్ని నీవు అనుభవించాలంటే నీలో ఉన్న లోటు, నీలో ఉన్న బాధ, నీలో ఉన్న కష్టాన్ని విడిచిపెట్టేసేయి. దేవుని వైపు చూడు, దేవుని కొరకు ప్రార్థన చేయి, దేవుని సందులో ఆరాధించు. దేవుడు నీకు అద్భుతమైనటువంటి ఆశీర్వాదం, అది నీవు తలంచింది కాదు, ఊహించింది కాదు, అద్భుతమైనటువంటి దీవెనలతో దేవుడు నిన్ను పంపిస్తాడు. 6వదిగా చూద్దాం. చూడండి, 6వదిగా చూస్తే ఇక్కడ ఇంకొక స్టార్ కనబడతా ఉంది. లూకాసు వార్త 2వ అధ్యాయము 25 నుంచి 32 వచనాలు ధ్యానం చేద్దామండి. యెరూషలేము నందు సిమియోను అని ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాగ్దానం పొందినవాడు అని కూడా ఉంటుంది అక్కడ మాట. ఎవరండి? 6వ స్టార్ ఎవరు? సిమియోను. ఈయన ఎవరంటే ఒక సామాన్యమైన మనుషుడు.
అయితే ఇతనికి ఉన్న భారం ఏంటి, ఇతనికి ఉన్న బాధ్యత ఏంటి అని అంటే, ఇశ్రాయేలీల ఆదరణ కొరకు, అనగా నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగిన వాడిగా ఉన్నాడు. మరి క్రీస్తు కొరకు ఆ దినాల్లో దేవుని భయం లేక అల్లాడిపోతున్న ప్రజల కొరకు ప్రార్థించడానికి ఎక్కడ ఏ ప్లేస్ ఎన్నుకున్నాడండి? దేవాలయంలో ఉండడానికి ఇష్టపడ్డాడు. అనుదినం విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాడు. మెస్సయ్య రావాలి, ఏసయ్య రావాలని చెప్పి నిరీక్షణ కలిగిన వాడే, కనిపెట్టేటువంటి స్వభావాన్ని కలిగిన. ఎవరి కోసం కనిపెడుతున్నాడు సిమ్యోను? తన నీతిమంతుడు, నిందారహితుడు, తనకేమీ తక్కువ కాలేదు. కానీ తన కుటుంబం కోసమో కాదు, లేదా తన ప్రజల కోసం, ఇశ్రాయేలీలందరి కొరకు, అనగా ఆ దినాల్లో యెరూషలేములో ఉన్న ప్రజలందరి కొరకు, వారందరి ఆదరణ కొరకు. ఈరోజు మన ఇంట్లో మన పక్కన ఉన్న వాళ్ళు మంచి కోరుకోవడమే చాలా కరువు అయిపోయిన, అరుదైపోయిన దినాల్లో ఉన్నాం. కానీ ఈ సిమియోన్లో ఉన్నటువంటి గొప్ప సుగుణం ఏంటో తెలుసండి? తనతో పాటు ఉన్న వారందరూ కూడా ఆదరించబడాలి, ఆ మెస్సయ్య రావాలి, వీరందరి కన్నీరు తుడవాలి, వీరి బాధల నుంచి విడిపించాలి, వీరి సమస్యల నుంచి విడిపించాలి, వీరిని కూడా సంతోషభరితులుగా చేయాలనేటువంటి వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నట్టు కనిపెడుతున్నటువంటి సిమియోను తానొక్కడి కోసం ఆ వాగ్దానం నెరవేర్చమంటలేదు, కానీ వారందరి ఆదరణ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని సంగమా, నిజమైన క్రిస్మస్ ఆనందం అనుభవించాలంటే, దేవుని కొరకు నీ ఒక ప్రత్యేకమైన స్టారుగా లేదా ఒక నక్షత్రంగా ప్రకాశించాలంటే, ఇతరుల కొరకు మనం ప్రార్థించేవారిగా ఉండాలి. భారం ఉందండి మనకి? మన చుట్టూ ఉన్నవారు నశించిపోతా ఉన్నారు, భారం ఉందా? వారి కొరకు ప్రార్థన చేస్తున్నామా? వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నామా? విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి. ఈ 2025 క్రిస్మస్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకంటే ఇంకా మన ప్రక్కన ఉన్న వారు నశించిపోతున్న వారి కొరకు, అయ్యా వారి ఆదరణ కొరకు ప్రార్థన చేస్తాను, వారి ఆత్మల కొరకు ప్రార్థన చేస్తానని చెప్పి ప్రార్థించేవారిగా ఉండాలి. సిమియోని గురించి ఇంకొక మాట రాయబడింది అంటే తెలుసా? ఆత్మవశుడై ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మ కలిగిన వారు మాత్రమే ఇతరుల ఆత్మ ఆదరణ కొరకు ప్రార్థన చేస్తారు. నమ్మిన వారు ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. దేవుని ఆత్మ నీలో ఉంటే నశించిపోతున్న బిడ్డల పట్ల భారం నీకు నాకు కలుగుతుంది. నశించిపోతూ వెనకబడిపోతున్న వారి కొరకైనా బాధ మనకు ఉంటుంది. ప్రభు సన్నిధిలో గోజాడగలుగుతాం, కన్నీరు పెట్టగలుగుతాం, దేవుని కొరకు ప్రకాశించే వారంగా ఉంటాం. ఇంకా దేవుని సంఘమా, మనం దేవుని సన్నిధిలో సిమియోను వలె కనిపెట్టాలి, ఇతరుల ఆదరణ కొరకు ప్రార్థన చేయాలి. నిన్ను గురించి నీవు, నీ కుటుంబం గురించి నీవు, నీ బంధువుల గురించి మాత్రమే కాదు, కానీ నీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రజల కోసం, నశించిపోతున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయాలి. అబ్రహామును దేవుడు ఆశీర్వదించడానికి గల, స్నేహితునిగా చేసుకోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటని నేను అనుకుంటున్నాను. నాకు దేవుడిచ్చిన చిన్న జ్ఞానంతో ఏంటంటే, నశించిపోతున్న వారి కొరకు భారం కలిగి దేవునితో బేరమాడుతూ ఉన్నాడు, బ్రతిమిలాడుకుంటున్నాడు. అయ్యా ఒక్కసారి బ్రతిమిలాడుతున్నామండి. వాళ్ళు మన మాట వినకపోతే వాళ్ళ గురించి వదిలేస్తాం, ఏమన్నా అయిపోయినా నేను బాగుంటే చాలు అని. కానీ ఈరోజు ఈ క్రిస్మస్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇతరులు ఆదరించబడాలి, ఇతరులు ఓదార్చబడాలి, ఇతరులు వారి బాధ నుంచి విడిపించబడాలి. వారు ఎదురు చూస్తున్నటువంటి ఆ సంతోషం వారు అనుభవించాలంటే నీవు నేను ప్రార్థన చేయాలి. వారి ఆదరణ కొరకు మనం కనిపెట్టేవారిగా ఉందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పిన మాటలు ముగిస్తాను. చూడండి, చివరిగా మనం చూస్తే 7వదిగా చూద్దాం. 7వ నక్షత్రం ఏంటంటే, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. ఇది చదవక్కర్లేదు, అందరికీ తెలిసినటువంటి వాక్యమే. నీతి మార్గం అనుసరించు నడుచుకొనుచు ఎందరూ దేవుని వైపు అనేకులను త్రిప్పుదురో వారందరూ నక్షత్రము వలె ప్రకాశించెదరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 7వ స్టార్ ఏంటండి? నక్షత్రం. నక్షత్రానికి మాటలు ఉన్నాయండి? కాళ్ళు ఉన్నాయా? చేతులు ఉన్నాయా? ఏమీ లేవు. అక్కడ ఉంచబడింది, దేవుని మాటకి విధేయత చూపించింది. ఎవరికి త్రావు చూపిందండి? ఇది జ్ఞానులకు త్రావు చూపింది. నీవు దేవుని మాటకు లోబడితే, దేవుని పని కొరకు సిద్ధంగా ఉంటే, దేవుని పని చేయడానికి ఇష్టం పడితే, అధికారులకు నీవు నడిపించే బిడ్డగా ఉంటాడు. అధికారులను దేవుని సంధికి నడిపించే బిడ్డగా దేవుడు మనల్ని చేస్తాడు. ఈ నక్షత్రం చేసిన పని ఏంటంటే, దేవుడు ఆజ్ఞాపించినంత ప్రకారం చేయడానికి ఇష్టపడింది. అంత మాత్రమే కాదు, కానీ ఈ నక్షత్రము ముందుగానే ఉదయిస్తుందని చెప్పి బిలాము ప్రవక్త ద్వారా ప్రవచనంలో రాయబడిన మాట. యాకోబులో నుంచి నక్షత్రము ఉదయించును అన్నాడు. ఏంటి ఆ నక్షత్రం? దేని కొరకు ఉదయించిందంటే, లోకరక్షకుడైన యేసయ్య మార్గాన్ని తెలియజేయడానికి ఈ నక్షత్రాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ నక్షత్రం ఉన్న చోట చీకటి ఉంటుందండి. ఎందరు దేవుణ్ణి అంగీకరిస్తారో వారందరూ ఈ నక్షత్రపు వెలుగులో నడుస్తారు, నక్షత్రాల వలె ప్రకాశిస్తారు, చీకట్లో ఉండరు వారు. వెలుగు సంబంధాలు ఎవరండి? దేవుని పిల్లలు. ఎందరు ఆ వెలుగులో నడుస్తారో వారంతా కూడా దేవునికి
ఇష్టులైన పిల్లలు గనక నక్షత్రం చేసిన పని మనం కూడా చేయాలి. ఈ నక్షత్రంలో మరి యొక్క శ్రేష్టమైన సుగుణం ఏంటో తెలుసండి, ఇది వెలుగును నింపుతూ ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగింది. మరలా జ్ఞానులు దేవుని స్తుతించి వెళ్ళిపోయిన తర్వాత మరలా నేను ఉంటాను, ఇదే నాకు నచ్చింది, ఇక్కడే ప్రకాశిస్తానని చెప్పి ఆకాశంలో ఉండిపోలేదని వెంటనే వెళ్ళిపోయింది. ఈరోజు చాలామంది అనుకునేది ఏంటంటే నేను ఉండాలి, నేను కనబడాలి అని అనుకుంటా ఉంటారు. కానీ దేవుని సముఖంకి వస్తున్న మనం దేవుని పని చేయాలని హృదయపూర్వకమైనటువంటి మనసు నీకుంటే దేవుడు నిన్ను అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. కనబడాలి అనే ఆలోచన మనకు ఉండకూడదు, కానీ దేవుని పని కనబడాలని మనం ఆశపడితే, నా ద్వారా దేవుడు మహింపరచబడాలి, నా ద్వారా దేవుని నామం గణపరచబడాలని మనం ఆశ కలిగిన వారమైతే నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మనం కలిగి ఉంటాం. తల్ల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతాలు చేయువాడా, మహామహిమతో నింపబడిన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, నీ కొరకు ప్రకాశించి నీవు ఎన్నుకున్న పాత్రలను నాయన మా ముందుంచినందుకు స్తోత్రాలు తండ్రి. యజమానుడా, నీ వాడుకోవడానికి అర్హమైన పాత్రలుగా మమ్మల్ని కూడా చేయమని వేడుకుంటున్నాం. నీ కొరకు ప్రకాశించే వారంగా, నీ పని చేసే వారంగా, నీ యొద్దకు నడిపించే వారిగా మేము ఉండాలని ఆశపడుతున్నాం ప్రభా. ఆనాడు నీ బిడలైన వారికి ఇచ్చిన ఆ ధన్యత మాకు కూడా అనుగ్రహించండి. విని నీ సందేశం మా హృదయంలో భద్రపరచుకోవడానికి సహాయం చేయండి తండ్రి. నాయన, నీ కొరకు ప్రకాశించాలంటే ఏం చేయాలో నువ్వు మాట్లాడిన దేవా, ఆ పని యావత్తు మేము చేయడానికి, నీ కొరకు జీవించడానికి కృప చూపించి సహాయం చేయండి. చేరి వచ్చిన ప్రియ బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించండి. ఈ క్రిస్మస్ ఆనందాలను, నూతన సంవత్సర ఆనందాలు ప్రతి వారి కుటుంబంలో మీరు అనుగ్రహించి మీ నామానికి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొని యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.